హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇగో చూడండి ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా. పెసళ్ళు మొలకెత్తినవి. ఇవి ఎలా చేశాను ఏంది అనేది చెప్దాం అనుకుంటున్నాను మీతోనే. ఇవి మొన్న సాయంత్రం నానబెట్టాను. నిన్న మార్నింగ్ అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి ఈ వాటర్ పోయేంత వరకు నీళ్ళను వంపుకొని అందులో వేశాను. ఈరోజు మార్నింగ్ చూసే వరకు ఇలా మొలకెత్తాయి. అసలు ఇవి ఎందుకు ప్రిపేర్ చేశాను అని అంటే, మామూలుగా హెల్త్ పరంగా చాలా మంచిది. అంటే ఈ విషయం అందరికీ తెలుసు అనుకో. కాకపోతే ఏంటి అంటే అందరు తింటూ ఉంటారు, ఆల్రెడీ అందరు తెలుసు. నేనైతే ఓన్గా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైము. అందుకనేసే నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలాసార్లు చెప్దామని అనుకున్నాను. అంటే ఇంతకుముందు కూడా చేశాను 2-3 సార్లు, కానీ ఇలా ఎప్పుడు ఎక్కువ రాలేదు మొలకలు. అయితే 1 డేనే ఉంచాను, నార్మల్గా తినేసాను. చూడండి, ఫస్ట్ టైము లాంగ్ వీడియో ఇంతసేపు మీ ముందు ఇలా మాట్లాడడం. ఎప్పుడైనా వీడియోకి పెడతాను, వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ ఇట్లా డైరెక్ట్ మాట్లాడడం అయితే ఫస్ట్ టైము. ఎలా మాట్లాడాను ఏంది అనేది నా కామెంట్ అయితే చేయండి. ఇందులోకి వస్తే ఇదైతే హెల్త్ పరంగా దేనికి మంచిదో అనేసి కూడా నా కామెంట్ చేయండి. నేనైతే నాకు కొంచెం హెల్త్ పరంగా అంటే వేరే ఏం లేవు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది అనేసి ఇవి తింటే బాగుంటుంది అనేసి, దీంతోపాటు కొబ్బెర్లు శనగలు అవి కూడా తినమని చెప్పారు. కానీ నేను మాత్రం ఇది ఒకటే చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ అన్నీ కలిపి కూడా చేస్తాను, అది కూడా లాంగ్ వీడియో పెడతాను చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. నేను ఎలా చెప్పాను ఏంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకనంటే ఇక చూడండి, ఇంకా ఏమేం తింటే బ్లడ్ పెరుగుతుంది, ఏం తినాలి కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకోవచ్చు, కానీ హెల్త్కి అంత మంచివి కాదు కదా. ఇట్లా మనం హోల్గా ప్రిపేర్ చేసుకొని తిని బ్లడ్ పెరిగితే బాగుంటుంది కదా, అలా అనేసి చిన్న ఉద్దేశంతోనే. లేకపోతే ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు వేసుకుంటే అందరికీ సెట్ కాదు కదా, బాడీకి అంత మంచిది కూడా కాదు. అలా అనేసే మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే తింటున్నాను. నాకు కూడా అసలు అంతా ప్రిపేర్ చేసుకోవడం రాదు ఓన్గా, చాలా బద్ధకం అసలు. కాకపోతే ఏంటంటే హెల్త్ కాపాడుకోవాలి కాబట్టిగా అనేసి చేసుకుంటున్నాను అంతే తప్ప నాకు అసలు హెల్త్ పరంగా అయితే కేర్ అస్సలు ఉండదు. ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యము. మా మమ్మీ ఉన్నప్పుడు ఊకే ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా తిను హెల్త్ మంచిగా చూసుకో అని చెప్పేది. కానీ ఇప్పుడు మమ్మీ లేదు కాబట్టిగా తింటున్నాను, కానీ అంతగా పట్టించుకోవడం లేదు. ఇక వద్దులేండి, మా మమ్మీ గురించి గుర్తు చేస్తే ఇక మళ్ళీ చాలా అయితే నేను మా మమ్మీ ఏం చెప్పేది ఏందనేది నేను లాంగ్ వీడియో కూడా చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి బాయ్.